పేరు బుజ్జమ్మ, మాది కుప్పారెడ్డిపాలెం, తిరుపతి జిల్లా. రోజు జ్వరం వచ్చింది సార్, 20 రోజులు అన్నమేలే. పూర్తిగా ఫుడ్ తీసుకోవడం మానేసేటప్పటికి 2023 జూలైలో టెస్ట్ చేయించామండి. స్కానింగ్ చేపిస్తే అక్కడ ఏంటంటే ల్యాబ్ అతను కొంచెం డౌట్ గా చెప్పాడు, క్యాన్సర్ అన్నట్టు అని చెప్పారు. అందుకని మాకు ఆ డౌట్ క్లియర్ చేసుకోవడానికి తిరుపతికి తీసుకెళ్లి హాస్పిటల్ జరిపించాము. డాక్టర్ గారు మొత్తం టెస్టులు చేసి ఎండోస్కోపీ బయాప్సీ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేశారు, స్టమక్ క్యాన్సర్ 4th స్టేజ్ లో ఉంది అని చెప్పారు. స్టమక్ నుంచి లివర్ కి ఎఫెక్ట్ అయింది, దానివల్ల మీరు కీమో తీసుకోండి అనేసి అన్నారు. ఫస్ట్ కీమోకి అది నార్మల్ గానే ఉండింది. సెకండ్ కీమో వచ్చేటప్పటికి వెయిట్ లాస్ అవడం, తగ్గడం, చాలా డేంజర్ పొజిషన్ లో వచ్చింది. ఒక రోజుకి 20 టైమ్స్ 30 టైమ్స్ మోషన్స్, మళ్ళీ పెరాలసిస్ కూడా అటాక్ అయిపోయింది. బీపీ ఎక్కువైపు పెరాలసిస్ వచ్చేసింది. ఉండదు, ఇంక తీసుకెళ్ళిపోండి, ఇంక వేస్ట్, ఇంక ఆపరేషన్ చేయాలని చెప్పారు సార్. ఆమెకి ఆ ఆపరేషన్ కూడా వేస్ట్, ఆమెకు ఆపరేషన్ చేసినా కూడా ఆమె ఒళ్ళు నాశనం చేస్తారు కానీ ఆమె బాగవదు, ఆమె ఇంక తీసుకెళ్ళిపోండి అని చెప్పారు సార్. తర్వాత మా హస్బెండ్ వాళ్ళు యూట్యూబ్ లో చూసి పునర్జన్మ ఆయుర్వేద గురించి చూశారు సార్. డాక్టర్తో మాట్లాడి రిపోర్ట్స్ తీసుకురండి, పేషెంట్ అవసరం లేదన్నారు. పేషెంట్ పరిస్థితి ఏంటంటే ఫుల్గా మోషన్స్, వామిటింగ్స్ బెడ్ మీదనే ఉన్నాయి. అప్పుడు అయితే అయ్యిందని టాబ్లెట్ తీసుకొచ్చేసాను. నైట్ వేస్తే 4 వేయమన్నారు డాక్టర్ గారు. 4 వేస్తే 2 వామిటింగ్ అయినాయి, 2 నిలబడ్డాయి. అట్లా 5 days కి వామిటింగ్స్ అనేది ఆగింది. మా అత్తకి నేనే దగ్గరుండి టాబ్లెట్లు వేస్తాను కాబట్టి 3 daysకే కొంచెం ఒక లిక్విడ్ ఇస్తే లోపల నిలవడం స్టార్ట్ అయ్యింది. వారానికి ఇంకా బాగా రికవర్ అయిపోయింది. అంటే వామిటింగ్ రావడం ఆగిపోయింది. మోషన్స్ అయితే ఒక 10 times 5 times అలాగైంది. ఒక వారం, ఒక 10 days కంతా మోషన్స్ అంతా ఆగిపోయింది. మోషన్స్ అయిపోయాయి, వామిటింగ్స్ అయిపోయాయి. అప్పుడు లేచి అప్పుడు కూర్చున్నా సార్. ఆమె ఒక 1 రోజుల నుంచి మంచానే పడిపోయింది. ఆమె ఒక 10 days తర్వాత లేచి కూర్చొని ఆమె ఎత్తుకొని టాబ్లెట్లు ఆమె మింగి ఇప్పుడు రికవర్ అయింది. బాగుంది సార్. ఈ మాత్రలు వాడినప్పుడు దాకా నాకు ఏ విషయం నాకు ఏ జబ్బు అనేది నాకు తెలియదు. ఆ తర్వాత ఈ మాత్రలు వాడిన తర్వాత లేచి అన్నం తింటా తిరుగుతూ ఉన్నాను. కడుపులో పుండు ఆరిందా అంటే ఆరింది, నీకు ఆరిన వల్ల కదా లేచి తిరుగుతున్నావు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు బాగుంది, బాగా తింటున్నా, బాగా తిరుగుతుండా. కంటిన్యూగా మెడిసిన్ అనేది వాడుతూ ఉన్నాను. ఇప్పుడు రికవర్ అయింది, తన పని తను చేసుకుంటూ సంతోషంగా ఉంది.